కుమార్ నాయక్ గారు కూడా ప్రస్తుతం వచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసన చూశారు. మరి దేవరకొండ నుంచి రైతుల పక్షాన ఏ మేర మీరు పోరాడుతున్నారు, ఎలా ముందు తీసుకెళ్తారు? తెలంగాణలో పండిన వరి ధాన్యం యాసంగి పంటను కొనుగోలు చేయాలని గత 15 రోజులుగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నాం. మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, జిల్లా కేంద్రాల్లో దీక్షలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి పదే పదే అనేక పర్యాయాలు చెప్పినా విన్నవించుకోకుండా తెలంగాణ రైతుల్ని మోసం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ నిరసనను తెలియజేయాలని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా వేలాది మంది పాల్గొంటూ ఉన్నారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనేంత వరకు ఈ నిరసన కార్యక్రమాలు కానీ రానున్న రోజుల్లో మరింత ఈ పోరాటాన్ని ఉధృతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. సో ఏ తెలంగాణలో ఎందుకు చేస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తానికి చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. లేదు, ఇది కేంద్ర ప్రభుత్వమే కావాలని తెలంగాణ మీద కక్ష కట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రాజకీయ కక్షతోటి మాత్రమే తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నది. పంజాబ్లో కొంటుంది, హర్యానాలో కొంటుంది, ఛత్తీస్గఢ్లో కొంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ని రాజకీయంగా ఎదుర్కోలేక కావాలనే కుట్రబంతా ఉన్నది. ఆ కుట్రను ఛేదించడానికే ఈ దీక్షలు చేస్తాం.